నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. నేను శివాని. సో July 4th కి తమ్ముడు మూవీ రిలీజ్ కాబోతుంది. ఐ నో ఎవ్రీవన్ ఈజ్ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ మూవీ. అయితే ఈ మూవీకి సంబంధించిన వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది అండ్ స్టోరీ ఎలా ఉండబోతుందో వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ది వన్ అండ్ ఓన్లీ లయా గారు. సో ఆవిడతో మాట్లాడి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. లయా గారు నమస్తే అండి. సో చాలా రోజుల తర్వాత మిమ్మల్ని స్క్రీన్ మీద చూడబోతున్నాం మళ్ళీ అగైన్. అంటే మా జనరేషన్కి మీరంతా కనెక్ట్ అంటే మేము కనెక్ట్ అవ్వలేకపోయాము. బట్ వీ హ్యావ్ బీన్ సీయింగ్ యువర్ మూవీస్. మళ్ళీ మిమ్మల్ని స్క్రీన్ మీద చూడడం అనేది అది ఒక ఆనర్ అని చెప్పచ్చు అనమాట. ఎలా అనిపిస్తుంది కమ్ బ్యాక్? అంటే అండి లైక్ యు సెడ్ అంటే నేను చేసింది లాస్ట్ ఫిలిం అయితే 2006 అనుకోండి. అంటే ప్రాపర్ ఫిలిం అంటే హియర్ అండ్ దేర్ అక్కడెక్కడ ఇప్పుడు కనిపిస్తూ ఉన్నా. ప్రాపర్గా చేసింది 2006 నుంచి అంటే ఆల్మోస్ట్ 19 years అనుకోండి. ఆన్ అండ్ ఆఫ్ వెరీ స్మాల్ థింగ్స్లో అక్కడక్కడ కనిపించిన. సో ఇది ఇట్ సెల్ఫ్ ఆల్మోస్ట్ 20 years అంటే 2 decades అంటే ఆల్మోస్ట్ 2 generations పాస్ అయిపోయింది, రైట్? సో ఆల్మోస్ట్ అలా అనుకున్నా కూడా ఏంటంటే ఇప్పుడు ఆ జనరేషన్ వాళ్ళు ఎప్పుడు గుర్తుపడతారు. ఐఎమ్ ఆనర్డ్ ఫర్ దాట్. కానీ ఏంటంటే ఇప్పుడు మీ జనరేషన్ వాళ్ళు ఇంకా యంగర్ వీలవుతే అందరినీ కొంచెం కనెక్ట్ అవ్వచ్చు అండ్ ఆల్ దాట్ కనెక్షన్ బాగుంటుంది కదా ఇప్పుడు. సో ద రీఎంట్రీ ఈజ్ ఎక్సైటింగ్ ఫర్ మీ ఆల్సో. ఓకే, ఒక తెలుగు అమ్మాయి అండ్ యాక్టింగ్ స్కిల్స్ అయితే మాట్లాడాల్సిన అవసరం లేదు. సో మళ్ళీ ఆ బ్లెస్సింగ్స్ మేము థియేటర్లో చూడబోతున్నాము వెరీ సూన్. సో టాకింగ్ అబౌట్ ద మూవీ, ఆ మూవీ అంటే హౌ డిడ్ దిస్ మూవీ హ్యాపెన్ టు యూ? తమ్ముడు మూవీ మీ దగ్గరికి ఎలా వచ్చింది, ఎలా అనిపించింది మీకు? అంటే అండి నేను అంటే 2 years బ్యాక్ జస్ట్ ఆఫ్టర్ ఐ థింక్ 4 years ఆర్ సో వెకేషన్కి వచ్చాను ఇండియాకి. సో వస్తాం కదా విజిటింగ్కి. సో ఎవ్రీ టైం వచ్చినట్టే వచ్చాను, నేను చాలాసార్లు వచ్చాను వెళ్ళిపోయాను. కానీ దిస్ టైం ఏమైందంటే బికాస్ ఆఫ్ ఐ థింక్ బికాస్ ఆఫ్ మై ఇన్స్టా రీల్స్ అప్పుడు ట్రెండింగ్లో ఉండింది కొన్ని రోజులు. సో ఆ ఇన్స్టా రీల్స్ వల్ల ఐ థింక్ 1 or 2 interviews ఇచ్చాను. ఇంటర్వ్యూస్లో చిన్న బిట్ కూడా అది చూసి నాకు కాల్ చేశారు డైరెక్టర్ గారు. నేను అప్పుడు యుఎస్లో ఉన్నాను. అది ఇచ్చేసి వెళ్ళిపోయాను ఆల్మోస్ట్ ఒక 4 months తర్వాత హీ కాల్ మీ. కాల్ చేసి చెప్పారు. అంటే నేను అనుకున్నాను ఇది కూడా ఏముంది అంటే బిఫోర్ కూడా ఏవేవో ఆఫర్స్ వచ్చాయిలేండి, అలా రాలేదని కాదు. బట్ కానీ అవేమో ఇంట్రెస్టింగ్గా అవేవో టేకప్ చేసేలాగా అనిపించలేదు. డెంట్ ఫీల్ స్పెషల్ ఆర్ నాకేదో రెగ్యులర్ ప్యాటర్న్లో ఒక దాంట్లో రావాలని అనిపించలేదు. సో అది ఎక్సైటింగ్గా ఫీల్ అవ్వలేదు. సో నేను కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు ఆర్ కొన్ని వర్కౌట్ అవ్వలేదు. సో దట్స్ ఇట్. సో ఇది కాల్ రాగానే ఇమ్మీడియట్గా నేను కూడా ఇది అలాంటి వన్ ఆఫ్ ద కాల్స్ ఏమో బికాస్ అలా అవుతూ ఉంది కదా ఒక ప్యాటర్న్లో. సో ఐ వాజ్ నాట్ టూ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. కానీ ఎక్కడో వేణు శ్రీరామ్ గారు అంటే శ్రీరామ్ వేణు గారు చాలా అంటే ఆయన ఫిలిమ్స్లో తీసిన 3 films అయినా కూడా ఆయన వర్క్ అంటే ప్యాటర్న్ తెలుస్తుంది కదా, విమెన్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. వెదర్ ఇట్ ఇస్ స్మాల్ బిగ్ ఇవి కాకుండా ఇట్స్ ఇంపార్టెంట్, ఎవ్రీ రియాక్షన్ ఇస్ ఇంపార్టెంట్. సో అలా అనిపించింది. అలాగే ఒక సాంగ్ కూడా మగువా అనే సాంగ్ కూడా చేశారు. సో ఇట్స్ లైక్ ఐ ఫెల్ట్ లైక్ ఇట్స్ ట్రిబ్యూట్ టు ద విమెన్ ఇచ్చారు. సో విమెన్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని నాకు అనిపించి ఇదేదో అంటే వర్కౌట్ అవుతుందేమో అని ఒక హోప్ వచ్చింది. తర్వాత అలాగే ఎస్విసి బ్యానర్ దిల్ రాజు గారి ప్రొడక్షన్ అంటే న్యాచురల్లీ ఎనీ ఫిల్మ్ని వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళగలరు విత్ దేర్ ప్రమోషన్స్. అండ్ ఐ థింక్ ఆయన నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ వల్ల ఐఎమ్ ప్రిటీ షూర్ ఆయన మంచి సబ్జెక్ట్స్నే అంటే ఎంకరేజ్ చేస్తారు, ఊరికనే ఏదో ఒకటి చేయరు. సో ఐ థాట్ ఆయన కూడా ఇస్ ఒక గ్రేట్ థింగ్. సో ఈ 2 ఆలోచించి ఓకే ప్రాబ్లీ ఇట్ మే వర్కౌట్ ఏమో ఈసారి చేద్దాం అని అనుకున్నాను. అనుకున్న తర్వాత దెన్ హీ టోల్డ్ మీ సెండ్ మీ పిక్చర్స్, రీసెంట్ పిక్చర్స్. సో పంపించాను కానీ అవి ఏవి ఆయనకి కావాల్సినట్టుగా ఆయన క్యారెక్టర్కి దగ్గరగా లేవు. సో దెన్ హీ సైడ్ ఓకే ఇవి వర్కౌట్ అవ్వట్లేదు, సో మీరు మళ్ళీ ఫోటో సెషన్ చేయాలి. ఓకే, కానీ నేను యుఎస్లో ఉన్నాను, సో మీరు ఇండియాలో ఉన్నారు, సో ఎలా కావాలి అంటే ఏదో చెప్పారు, ఏదో ఇలా అని. ఓకే
దెన్ ఈ సెడ్ ఓకే నేను వీకెండ్లో చేయమంటారు, అక్కడంతా వీకెండ్లోనే మనం చేయగలం బికాస్ ఐ వాజ్ వర్కింగ్ కూడా అన్నప్పుడు, మై హస్బెండ్ ఈజ్ ఆల్సో వర్కింగ్. సో వీకెండ్ చేయమంటారా? లేదు లేదు మాకు ఇమీడియట్గా కావాలి. ఓహో అయితే ఆఫ్టర్ వర్క్ ఈవినింగ్ టైం చేయమంటారా? నో 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 నైట్ ఎఫెక్ట్, నైట్లో పిక్చర్స్ సరిగ్గా రావు, వన్ డే, అది కూడా అవుట్ సైడ్. ఓహో అయితే ఇప్పుడు వాట్ షుడ్ ఐ డూ అనుకొని నేను ఆఫీస్కి లీవ్ తీసుకున్నాను. మా హస్బెండ్ తీసుకోలేరు, ఈజ్ అ డాక్టర్, సో ఈజ్ పేషెంట్స్ ఆర్ వెయిటింగ్. సో ఈ సైడ్ ఓకే నేనే తీస్తాను, సో నువ్వు వర్క్ వచ్చాయి. సో పేషెంట్స్ చూశారు, పేషెంట్స్తో మాట్లాడతారు, మధ్యలో గ్యాప్లో వచ్చి ఫోటో తీస్తారు, నేనేమో ఈ లోపల రెడీ అయి ఉంటాను. వాళ్ళందరూ అక్కడ డిపార్ట్మెంట్లో దే ఆర్ ఆల్ వెరీ ఫ్రెండ్లీ. అంటే ఇక్కడ కూడా మనం చూసాం ఐడియల్ హస్బెండ్ క్యారెక్టర్స్ అంతా ఉందన్నమాట అంటే వీఆర్ లైక్ మోస్ట్లీ లైక్ ఫ్రెండ్స్ అండి, మోస్ట్లీ యా. సో దట్ ఫ్రెండ్షిప్ డెవలప్డ్ త్రూ టైమ్. సో అందుకని అంటే ఒక ఫార్మల్ హస్బెండ్ అయ్యో ఇదా ఇదా అని అట్లా ఉండదు. సో వీ జస్ట్ ఫీల్ లైక్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. సో అందుకని హీ ఆల్సో సైడ్ ఓకే పదా నేను తీస్తాను అన్నారు. సో ఆయన తీసేది షెడ్యూల్లో కూడా. అవును, ఎందుకంటే సడన్గా ఫోటోగ్రాఫర్స్ కూడా అవైలబుల్ ఉంటారు, బికాస్ మెయిన్గా ఫోటోగ్రాఫర్సే చేసేవి కూడా ఇమ్మీడియట్గా రేపే అంటే కూడా అవైలబుల్ ఉండరు. సో దాట్ ఈస్ వన్ మోర్ థింగ్. అండ్ కొంతమంది ఫ్రీలాన్సింగ్ లైక్ దట్స్ అ పార్ట్ టైం జాబ్లో చేసే వాళ్ళకి వర్క్ ఉంటుంది. సో వాళ్ళు వర్కింగ్ డేలో చేయరు, వీకెండ్ అయితే వీ కెన్ డూ ఇట్. సో అది ప్రాబ్లమ్. స్టూడియోకి వెళ్దామంటే కూడా ఐ హ్యావ్ టు చేంజ్ మల్టిపుల్ థింగ్స్. మళ్ళీ చెప్తారు, మళ్ళీ అది పంపిస్తాను, అది కాదు ఈ బొట్టు ఇలా మార్చండి, ఈ ఇయర్ రింగ్ ఇలా మార్చండి, ఈ బ్లౌజ్ ఇది కాదు, ఈ కలర్ మార్చండి, లేకపోతే మేకప్ కొంచెం తగ్గించండి, లేకపోతే కొంచెం కరెక్షన్స్ ఉంటాయి. సో అవి నేను స్టూడియోలో చేయలేను. సో ఇట్ హ్యాస్ టు బీ అ ఫోటోగ్రాఫర్ లైక్ లైవ్. సో అక్కడికి వెళ్ళి ఆయన తీస్తూ ఉన్నారు, ఎవ్రీవన్ అందరూ దేవర్స్ లైక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, వై ఆర్ యూ హియర్ అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు అనమాట. అంటే నేమో లేదు నాకు ఇలా మూవీ ఆఫర్ వచ్చింది, సో దానికి నేను ఐఎమ్ సెండింగ్ మై పిక్చర్స్ అందుకని. అంటే ఓ కంగ్రాచులేషన్స్, అప్పుడే కాదు అని జస్ట్ స్టిల్ సెండింగ్ అని చెప్తుంటే వాళ్ళందరూ ఓకే మేము తీయమా అన్నారు. మేబీ అందరికి తెలిసిపోయి ఉండొచ్చేమో మీరు ఆడిషన్కి వెళ్తున్నారంటే అండ్ దట్ హ్యాస్ టు బి ఫైనల్ అనమాట అని వాళ్ళకి ఆ థాట్ వచ్చేసిందేమో. అంటే వర్కింగ్ ఎన్వైరన్మెంట్లో వాళ్ళు కూడా దే వర్ హెల్పింగ్. ఓకే చేసుకోండి డాక్టర్ గోటి మిమ్మల్ని వదిలేస్తాం, తొందరగా వెళ్ళి తీసేయండి, పాపం షీఈ్ వెయిటింగ్ అని చెప్పి. అంటే దే వర్ కోఆపరేటింగ్ అలా. సో అంతా చేసిన తర్వాత ఫొటోస్ అన్నీ చేసాము. దెన్ ఆఫ్టర్ 15 days నేను ఎలాగో విజిటింగ్ మళ్ళీ వస్తూ ఉన్నాను ఎలాగో. సో ఆ విజిటింగ్లో హీ నెరేటెడ్ ద హోల్ థింగ్ అనమాట. నెరేట్ చేసినప్పుడు అయితే ఇట్ ఈస్ అమేజింగ్. అంటే వినంగానే మనకి జనరలీ ఎక్సైట్ అవ్వవు, చాలా వినుంటాం కదా. సో ఆయన నన్ను అడగడం కూడా జరిగింది, ఎందుకు వై డిడ్ యూ సే ఎస్ ఇమ్మీడియట్లీ అంటే, సార్ హౌ కెన్ ఐ సే నో టు దిస్ అని. సో ఇప్పుడు ఒక స్టోరీని రిజెక్ట్ చేయడానికో లేకపోతే సెలెక్ట్ చేయడానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఈ మూవీని సెలెక్ట్ చేయడానికి, స్టోరీని సెలెక్ట్ చేయడానికి ఒక 2 reasons చెప్పండి. అంటే 2 reasons అయితే వెరీ క్లియర్ అండి. డైరెక్టర్ గారు అండ్ ప్రొడక్షన్ ఎస్విసి ప్రొడక్షన్స్ అనగానే దట్ 2 reasons ఆర్ ఇనఫ్. బట్ ఈ 2 reasons ఉన్నా కూడా థర్డ్ మెయిన్ రీజన్ ఈజ్ ద స్టోరీ. డెఫినెట్లీ స్టోరీ నేరేషన్ అది ఒక 2 linesలో చెప్పినా కూడా ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ థింగ్. ఆయన చెప్పారు కూడా మీరు అక్కడి నుంచి రావాలి, వచ్చిన తర్వాత ఒక 6 to 7 months కంటిన్యూస్గా ఉంటుంది, అలాగే మనము 80 to 90 days ఫారెస్ట్లో షూట్ చేయాలి, ఇన్ని రోజులు మీరు కేటాయించాలి టైం, కెన్ యూ డూ ఇట్, ఇస్ దట్ ఓకే, ఇవన్నీ అడిగారు. అంటే మళ్ళీ మీరు వెళ్ళిపోతానని మధ్యలో అనకూడదు అంటే బికాస్ చేస్తున్నారు మిమ్మల్ని అన్నారు. అనిన తర్వాత 6 months 2 years అయింది అనుకోండి, అది వేరే విషయం. కానీ ఆయన ముందరే చెప్పారు, ఓకే అని చెప్పాము, అంతా అన్ని ప్రిపేర్ అయ్యాక అప్పుడు దెన్ హీ నెరేటెడ్ ద స్టోరీ. మీరు ఎందుకు స్టోరీ నన్ను అడగలేదు అంటే, సార్ మీరు ఎప్పుడు రెడీగా ఉంటారు అప్పుడు చెప్తారు కదా, నేను వెయిట్ చేస్తాను మీరు ఎప్పుడు చెప్తారు అని అంటేనేమో, కాదు మీరు ముందే అడగాలి కదా. సో ఈజ్ లైక్ ఓకే అడగచ్చు అనమాట. అంటే నాకు అడిగితే ఆయన రెడీగా ఉన్నారా లేదా ఏంటి అని ఒక డౌట్ ఉండింది. సో మళ్ళీ ఇప్పుడు ఏంటి అప్పుడే అడిగేస్తున్నారు మీరు అని అంటారో ఏంటో, ఐ డోంట్ నో. సో మీరు అడుగుతారేమో అని ఆయన చెప్తారేమో అని మీరు వెయిట్ చేస్తున్నా. అంటే ఆయన టైం వచ్చినప్పుడు ఆయన చెప్తారు కదా, మనకి ఉత్సాహం ఉన్నా కూడా కొంచెం కంట్రోల్ చేసుకుందామని ఆగాను. సో దెన్ తర్వాత అడిగితే ఆయన చెప్పడం జరిగింది. దెన్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిందండి. ఇప్పుడు కూడా మీరు ట్రైలర్ చూస్తే మీకు తెలుస్తుంది, ఇట్స్ డిఫరెంట్ ఫిలిం, ఇట్స్ నాట్ ద రెగ్యులర్ టైప్ ఆఫ్ ఫిలిం. సో అది
తీయడము కష్టమే, చేయడము కష్టమే, అండ్ ఆల్సో ప్రెజెంటేషన్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ సో డిఫరెంట్ అది. అవును, మీరు అన్నట్టుగా ట్రైలర్ చాలా డిఫరెంట్గా ఉంది. ఒక క్లాసిక్ జానర్ నుంచి మాస్ జానర్లోకి ఎంటర్ అయిపోతుంది అనమాట. అవును. సో ఇప్పుడు మూవీ గురించి మాట్లాడితే, తమ్ముడు మూవీ గురించి, సో ఏమైనా ఛాలెంజింగ్ పాయింట్ మీకు అనిపించిందా ఈ మూవీ చేసేటప్పుడు? డెఫినెట్గా అండి, ఎందుకంటే నేను ఇప్పటివరకు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు. ఎందుకంటే మీరు ఎప్పుడు చూసిన హౌస్ వైఫ్, లేకపోతే ఒక క్వైట్, లేకపోతే ఒక ఎమోషనల్ అంటే క్రైయింగ్ అంటే ఎమోషనల్ సీన్స్లో కానీ, లేకపోతే ఒక సప్రెస్డ్ పర్సన్ అంటే ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి పాపము షీఈస్ ఫేసింగ్ అలా అన్నట్టు, లేకపోతే అంటే లేకపోతే కామెడీ, కొంచెం కామెడీ జనరేట్ చేసి మిస్ సమ్మలో లాగా. సో వీఆర్ డూయింగ్ వెరీ సటిల్ స్లైట్ కామెడీ, ఇలా ఏవో చేసాం. కానీ ఎప్పుడు ఇంత పవర్ఫుల్ స్ట్రాంగ్ ఉమెన్ రోల్ చేయలేదు. బికాజ్ అది అంటే మనము విజయశాంతి గారిని వాళ్ళని చూసాం, కానీ నేను ఎప్పుడు చేయాలనుకున్న రోల్ నేను చేయలేకపోయాను. సో ఇది అంటే కంపారిజన్ కాదులేండి, అప్పుడు వాళ్ళలాగా వీళ్ళలాగా అని చెప్పలేము. బికాజ్ ఈ క్యారెక్టర్ బై ఇట్ సెల్ఫ్ ఇస్ అ డిఫరెంట్ వన్. కాకపోతే ఏంటంటే నేను నా స్టైల్లో, బికాజ్ వీ కెనాట్ కాపీ సంబడి ఆర్ ఎనీథింగ్. సో సార్ కూడా చెప్పినప్పుడు దీనికి నెరేషన్ ఇచ్చినప్పుడు ఇలా చేయాలి అలా చేయాలని చెప్పినప్పుడు దెన్ ఐ హ్యాడ్ టు మోల్డ్ సంథింగ్ అండ్ డూ ఇట్. ఇట్స్ అ డిఫరెంట్ వన్ ఫర్ మీ డెఫినెట్గా. అంత సీరియస్గా, అంత కొంచెం యాటిట్యూడ్ ఐ కెన్ సే, ఆర్ లిటిల్ arrogance and not in a negative way. Negative అది కూడా రిక్వైర్డ్ అని కూడా చెప్పొచ్చు ఆ క్యారెక్టర్కి, ఎందుకంటే షీఈస్ డీలింగ్ విత్ సమ్ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో బ్యాడ్ పీపుల్. సో మరి కొంచెం ఉంటుంది యాటిట్యూడ్ వాళ్ళు చూపించాలి, అలా ఉంటుంది. సో దట్ ఈస్ షీఈస్ అన్ ఆఫీసర్, సో గవర్నమెంట్ ఆఫీసర్, దట్ షీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్. సో కొంచెం ఉంటుంది డ్యూటీకి సిన్సియారిటీ యూ కెన్ సీ అండ్ ఆల్ దట్. సో ఇవన్నీ నేను ఈ లెవెల్లో ఒక ప్రొఫెషనల్ గా ఉండే రోల్ చేయలేదు. ఓకే, సో లేయ గారు, మేము ఈ ట్రైలర్ చూసినప్పుడు మొత్తం కమర్షియల్ ఆస్పెక్ట్స్ అన్ని ఎలిమెంట్స్ చూసాము. అంటే ఇంకెలాంటి ఎలిమెంట్స్ దాచిపెట్టారు మా కోసం సస్పెన్స్ కింద? అంటే అది ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ సే, బట్ కాకపోతే యూ విల్ డెఫినెట్లీ ఇది థియేటర్లో చూసి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఫిల్మ్ అండి. ఇది ఓటీటీలో చూస్తే బాగుంటుంది, కానీ బట్ థియేటర్లో ఇట్ విల్ బి అమేజింగ్. ఇదే ట్రైలర్ మీరు థియేటర్లో చూసి అమేజింగ్. అంటే మొత్తం ఎమోషనల్ డ్రైవన్ ఉంటుందా, లేకపోతే ఏమైనా కామిక్ గా అలా ఏమైనా మధ్య? అసలు కామెడీ ఏమి ఉండదు. ఇట్స్ సీరియస్ అంటే దేర్ ఆల్ క్యారెక్టర్స్ హ్యావింగ్ సమ్ ఎమోషన్ బిట్వీన్ ఆల్ క్యారెక్టర్స్కి ఒక రన్ అవుతూ ఉంటుంది ఎమోషన్. సో దట్ ఈస్ దేర్ విత్ సీరియస్ థింగ్స్. అండ్ మీరు చూస్తే నితిన్ గారు సేవింగ్ ఆల్ ఆఫ్ అస్, అంటే జనాలతో ఫైట్ చేస్తూ హీస్ సేవింగ్ సంబడి. సో ఆయనకి అవి చేస్తున్నా కూడా హీస్ హ్యావింగ్ అ కరెంట్ ఒక ఎమోషన్ నడుస్తూ ఉంటుంది సినిమా మొత్తం. ఎవ్రీ వన్కి ఏదో ఒక ఎమోషన్ కనెక్ట్ అయి ఉంటుంది, ఆ ఎమోషన్లో ట్రావెల్ అవుతూ ఇవన్నీ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్, అంటే స్క్రీన్ ప్లే కూడా ఐ హ్యావ్ నాట్ సీన్ హౌ టోట్లీ, బట్ ఫ్రమ్ ద నెరేషన్ నేను అర్థం చేసుకుంది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఎ స్ట్రైట్ ఫార్వర్డ్ స్క్రీన్ ప్లే, ఇట్ ఈస్ లిటిల్ ట్రికీ. ఓకే, సో అది ఇదే క్యారెక్టర్ కూడా ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కలా బిహేవ్ చేస్తుంది, ఇప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది అడుగుతూ ఉండాల్సి వస్తుంది. సో అదొక సస్పెన్స్ ఉంటేనే కదా అవును సీట్కి మేము అత్తుకొని కూర్చుని. అవును, అండ్ దట్ స్టోరీ మీకు గ్రిప్పింగ్గా ఉంటుంది. బికాజ్ అండ్ విజువల్లీ ఇట్ ఈస్ వెరీ గుడ్. మ్యూజికలీ మీరు చూస్తే బ్యాక్గ్రౌండ్ స్కోరు చాలా ఇట్ విల్ బీ గుడ్. అండ్ విజువల్లీ ఎవ్రీ ఎపిసోడ్లో, అంటే ఎపిసోడ్ అని నేను అందుకుంటున్నానంటే ఇట్ విల్ టేక్ యూ దట్ హై పాయింట్స్కి తీసుకెళ్తూ ఉంటుంది. సో సో మెనీ హై పాయింట్స్ ఆర్ దేర్ ఇన్ దిస్. అండ్ నితిన్ గారు ఒకరు, అండ్ ఆల్ ద ఫీమేల్ ఆర్టిస్ట్ ఆర్ దేర్. దీని గురించి మాట్లాడతాం మనం. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ట్రైలర్లో మిమ్మల్ని ఎక్కువగా రివీల్ చేయలేదు. స్టార్టింగ్లో కొంచెం అలా, అండ్ చివరిలో వచ్చారు మీరు. సో ఏంటి మెయిన్ ఇంటెన్షన్ ఏంటి మిమ్మల్ని రివీల్ చేయకపోవడంలో? అంటే నాకు ఐ డోంట్ నో వాట్ అంటే దాని కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వై డిడ్ దే డూ ఇట్ అలా తెలీదు, కానీ బట్ ఐ థింక్ అందరినీ చూపించుతూ, అంటే స్టోరీలో అందరికీ ఒక 2-3 షార్ట్స్
పడ్డాయి. సో అందరినీ చెప్తూ తీసుకొచ్చే దాంట్లో లాస్ట్లో ఇట్ ఎండ్స్ విత్ ద థింగ్ నేను ఎప్పుడు నిన్ను తమ్ముడుగా యాక్సెప్ట్ చేయదు అవును అని. అది నిజంగా థియేటర్స్ లో వింటే ఎలా ఉంటుందో ఏంటో అంటే ట్రైలర్ లోనే మాకు అది అర్థమైపోతుంది ఎంత హెవీగా ఉంటుందో ఆ డైలాగ్ అనేది. అవును, ఇంకా థియేటర్ లో ఎలా ఉంటుందో. అవును, నితిన్ గారి రియాక్షన్ కూడా దానికి భలే వచ్చింది. సో ఇట్స్ లైక్ అంటే ఆ షార్ట్ కూడా యాక్చువల్లీ ఎంత కష్టపడి చేసామంటే మేము అంటే ఎక్కడికో చాలా దూరం వెళ్ళి మారేడుమల్లిలోనే మళ్ళీ అక్కడ నుంచి పైకి అంతా టాప్ వరకు వెళ్ళి అక్కడ ఏమి ఒక్క చెట్టు కూడా ఉండదు, ఒక్క ఇది కూడా ఉండదు, ఆ బస్సులు కూడా రావు. సో కొన్ని వెళ్ళగలవు పైకి. అక్కడ వరకు వెళ్ళి అక్కడ సన్సెట్ షాట్ అది న్యాచురల్ లైట్లో చేశారు. ఆ సన్సెట్ షాట్ ఇట్ విల్ బీ మ్యాక్సిమం 1/2 hour 45 minutes టైం లైట్ ఉంటుంది అంతే. ఆ లైట్లో మొత్తం అంతా ఫినిష్ చేయాలి. మేము ఎంత టెన్షన్ అంటే వీ డోంట్ హ్యావ్ టైం. 1 more చేయడానికి ఆపర్చునిటీ ఉన్నా సో మేము చెయ్యాలి. ఇది ఎలా వచ్చిందో తెలీదు, అంటే మాకు చూసుకోవడానికి కానీ ఏం చేయడానికి టైం లేదు. సో ఆయన మమ్మల్ని ప్రిపేర్ చేస్తారు. రేపు చాలా టైం ఉండదు అస్సలు, మీరు చాలా అర్థం చేసుకోవాలి ఇది అది ముందు రోజే ప్రిపేర్ చేసి. సో వీ ప్రిపేర్డ్ అ లాట్ ఫర్ దట్ షార్ట్. ఆ ఒక్క షార్ట్ మేబీ ఆ షార్ట్ చాలా న్యాచురల్ గా రావాలని అలా అంత రిస్క్ తీసుకొని మరీ చేసినట్టు. సో లయ గారు, హౌ వాజ్ యువర్ ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్? ఈ తమ్ముడు సినిమా గురించి మాట్లాడితే ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్ ఎలా ఉండింది మీది? ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్ అంటే షూటింగ్ అయితే లైట్గానే ఉంది, పెద్ద ఎక్కువ హెవీగా లేకపోతే ఏమీ పెట్టలేదు. సో ఇట్స్ గెటింగ్ యూస్ టు ద సెట్ అన్నట్టుగా నేను అనుకున్నాను. అంటే వాళ్ళ ఉద్దేశంతో పెట్టారో లేదో తెలీదు. ఇట్స్ వెరీ ఈజీ. అండ్ నా సోలో వర్కే. సో దేర్ ఇస్ నో కాంబినేషన్. సో నా సోలో వర్కే చేసాము. అండ్ అంటే నర్వస్గా ఫీల్ అవ్వలేదా ఇన్ని ఇయర్స్ తర్వాత? అంటే మీరు మధ్యలో వచ్చారు, ఇందాక మీ స్టార్టింగ్లో అన్నట్టుగా ఏదో ఆన్ అండ్ ఆఫ్గా వచ్చి వెళ్ళిపోయారు, కానీ ఒక ప్రాపర్గా క్యారెక్టర్ చేయడం అంటే ఇదే మేబీ ఫస్ట్ మూవీ అని చెప్పొచ్చు. సో ఆ నర్వస్నెస్ మీకు కనిపించిందా లేదా? అంటే నర్వస్నెస్ అంటే ఇప్పుడు నేను యాక్ట్ చేయగలనా లేదా ఇప్పుడు అలాంటి నర్వస్నెస్ కాదు. బట్ హౌ విల్ ఐ లుక్ ఆన్ ద స్క్రీన్? ఇప్పుడు ఆఫ్టర్ 20 years బేసిక్లీ ఇప్పుడు నేను స్క్రీన్ మీద ఎలా ఉంటాను, నేను అప్పుడులాగే ఉన్నానా, ఇంకా ఒక లాంటి అది మళ్ళీ నేను చూద్దామని ప్రతిసారి వెళ్ళి చూస్తుంటే చూసారు డైరెక్టర్ గారు, చూసారు 2-3 times చూసి ఇంకా ఈ సెట్ మీరు ప్రతిసారి వచ్చి చూడకండి. నాకేమో క్యూరియస్గా ఉంది, నాకు ఇప్పటికీ క్యూరియస్గా ఉంది. నేను ఇప్పుడు కూడా ఎప్పుడైనా అటు వస్తే నాకు తెలుసు మీరు ఎందుకు వస్తున్నారు, మీరు అటు వెళ్ళండి, హీ విల్ నాట్ లెట్ మీ కమ్ అంటే సార్ మాకు ఇదివరకు లేవు చూసుకుందాం అంటే, ఇప్పుడేమో ఉన్నాయి, ఇప్పుడు మీరు చూసుకోనివ్వట్లేదు, వాట్ ఈస్ దిస్ సార్ చూడనివ్వండి అంటే నో యూ విల్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్, అంటే యూ విల్ ఫార్మ్ ఒపీనియన్, నేను ఇది సరిగా చేయట్లేదు అది. కానీ మీరు అలా కాదు, మీరు డైరెక్టర్ చెప్పేది వినాలి కాబట్టి మీరు చూడొద్దు, నేను చెప్తాను, నేను చెప్పేది ఫాలో అవ్వండి, ఇది ఇక్కడ కరెక్షన్ చేసుకుని ఇదంటే అని చెప్తే సరే ఇంకా అప్పటికి అప్పుడప్పుడు ఐ విల్ ట్రై టు యునో. కానీ ఏ మాటగా మాట అండి, అసలు అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అలానే ఉన్నారు మీరు. అసలు ఏంటి అలా మెయింటైన్ చేస్తున్నారా లేకపోతే అది గాడ్స్ గిఫ్టెడ్ అని చెప్తారా? అయ్యో లేదండి, మెయింటైన్ ఏం లేదు, మెయింటైన్ చేయాలేమో చేయట్లేదు అంటే, కాకపోతే మెయింటైన్ చేయకుండానే ఇలా ఉన్నారంటే. సో లేదు, ఐ థింక్ బికాస్ ఆఫ్ మై డాన్స్ ఏమైందంటే ఐ కుడ్ కీప్ మై వెయిట్ ఇన్ కంట్రోల్. సో దట్స్ ఆల్. కానీ ఈ సినిమాకి యాక్చువల్లీ నేను 10 kgs పెరిగాను. ఎందుకు? సో ఫస్ట్ కండిషన్ వాజ్ ఫోటో సెషన్ చేసాం కదా మా హస్బెండ్, 2 days అలా చేసాం. ఆయన నైట్స్ అన్ని మేల్కొని ఉన్నారు, నేను పొద్దున్నంతా షూట్ చేసి పంపిస్తూ ఉన్నాను, ఆయన నైట్ అంతా లేచుండి కరెక్షన్స్ చెప్తే మళ్ళీ ఆ కరెక్షన్స్ చేసి పంపిస్తూ ఇలా 2 days చేసిన తర్వాత ఫస్ట్ థింగ్ హీ సెడ్ వాజ్ ఓకే థ్యాంక్ యూ అని అన్నారు. అనిన తర్వాత థ్యాంక్ యూ అంటే ఏంటి ఇప్పుడు ఉందా లేదా, ఓకేనా కాదా, సరే నేను 2 days టైం ఇచ్చాను. 2 days టైం ఇచ్చాక అప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తే ఆయన అన్నారు ఎందుకు 2 days అయ్యాక ఫోన్ చేశారు అంటారు. కాదు సార్, అంటే మీరు యూ హ్యావ్ టు థింక్ కదా, యూ హ్యావ్ టు సీ వాట్ ఇస్ ఇట్ కదా, అందుకని టైం ఇచ్చాను అంటే ఓకే అనిన తర్వాత కానీ మీరు ఇంత సన్నగా ఉంటే నాట్ ఓకే, మీరు లావ్ అవ్వాలి. ఓకే అండి లావ్ అవుతాను, మీరు లావ్ అవ్వాలి, నేను కానీ లావ్ అయిన తర్వాత నేను చెప్తాను వెదర్ యు ఆర్ ఇన్ ఆర్ నాట్ అన్నారు. సో బిఫోర్ దట్ హీ డెంట్ టెల్ మీ ఇఫ్ ఐ వాజ్ ఇన్ ఆర్ నాట్. సో ఐ సెడ్ మీరు లావ్ అవ్వండి అప్పుడు చెప్తాను. ఓకే ఎప్పుడు లోపల అంటే మీరు వస్తారు కదా ఇంకొక 2-3 weeksలో యూ హ్యావ్ టు రీచ్ టు దిస్ అని చెప్తే అది ఆల్మోస్ట్ 10 kg. అంటే ఫస్ట్ హీ గేవ్ మీ 5 kgs. 5 kgs ఇచ్చిన తర్వాత ఇంకో 2 kg, తర్వాత ఇంకో 2 kg, తర్వాత ఇంకో 1 kg, అలా పెరిగి టు 10 kgs వరకు వచ్చే వరకు హీ వాజ్ నాట్ హ్యాపీ విత్
అంటే ఫేస్ హీ వాంటెడ్ ఇట్ సమ్ హౌ ఒకలాగా అనమాట. అది మరి మీ బేబీ ఫేస్ అలా కొంచెం కనిపించే అవును, చిన్న ఫేస్, చిన్న మొహము. సో సో హీ వాంటెడ్ కొంచెం వెయిట్ ఆన్ ద ఫేస్. సో అందుకని సైడ్ ఓకే. సో మొత్తం మీద 10 kgs పెరిగాను ఇప్పుడు దానికి. సో మాకు ఇవన్నీ తెలియదు కానీ బ్యాక్ స్టేజ్ ఇంత స్ట్రగల్స్, ఇంత పెద్ద ప్రాసెస్ ఉందన్న విషయం మాకైతే తెలియదు. ఏదో ఏముంది లయా గారు కదా తీసుకుని ఉంటారేమో అని అనుకున్నాం, కానీ మీ స్ట్రగుల్ కూడా హ్యాట్స్ ఆఫ్ అండి. అంత చాలా అద్భుతంగా, కానీ ఇదే హార్డ్ వర్క్ విల్ డెఫినెట్లీ పేడ్ ఆఫ్. అది ఒక్కసారి మూవీ రిలీజ్ అయ్యాక థియేటర్లో మేము చూసాక ఆబ్వియస్గా పేడ్ ఆఫ్ అయిపోతుంది. సో నితిన్ గారి గురించి మాట్లాడితే, హౌ వాజ్ యువర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ నితిన్ గారు? నితిన్ గారితో నేను ఎప్పుడు చేయలేదండి, కానీ నితిన్ గారు ఈజ్ వెరీ కూల్, పేషెంట్, వెరీ అంటే వచ్చారు హడావిడి ఇది అది ఏమి ఉండదు, వచ్చారా వెళ్ళారు, ఎప్పుడు వచ్చారు ఎప్పుడు వెళ్ళిపోయారు అలా ఉండేది, క్వైట్గా జరిగిపోయేది అండ్ ఆల్ దాట్. ఫస్ట్లో ఎక్కువ ఇంటరాక్షన్ లేదు బికాస్ ఆఫ్ అవర్ సీన్స్. మేము అంటే మల్టిపుల్ కెమెరాస్ ఉన్న ఆయన ఎక్కడో అక్కడ షూట్ చేసేవారు, మేము ఇక్కడెక్కడో షూట్ చేసేవాళ్ళం. సో మల్టిపుల్ కెమెరాస్ వీఆర్ డూయింగ్ ద సేమ్ మూవీలో ఉన్నా కూడా ఆ కెమెరాస్ ఏంటంటే అక్కడ ఒకటి ఉండేది, ఇక్కడ ఒకటి ఉండేది. సో వీ హ్యాడ్ కొంచెం సో ఇంటరాక్షన్ తక్కువ ఉండేది ఫస్ట్ ఫ్యూ డేస్. సో ఇంటరాక్షన్ పెద్ద ఎక్కువ లేదు. దెన్ ఆఫ్టర్ దాట్ మేము ఫారెస్ట్లోనే కంటిన్యూస్గా చేస్తున్నాం కాబట్టి ఈవెన్చువలీ అలా అలా మాట్లాడుతూ అలా అలా వీ గాట్ యూస్ టు. దాని తర్వాత ఈజ్ అంటే చాలా చాలా డెడికేటెడ్, చాలా ఎంత ఎఫర్ట్లెస్గా హీ హ్యాస్ డన్ అమేజింగ్ జాబ్. అంటే ఎఫర్ట్ అమ్మో అమ్మో అని ఒక ఎఫర్ట్ కనిపించేది, చాలా ఈజీగా హీ హ్యాస్ డన్ సచ్ అ గ్రేట్ వర్క్ ఇన్ దిస్ ఫిలిం అనమాట. ఓకే, సో ఫస్ట్ టైం మీ తమ్ముడుగా నితిన్ గారు చేయబోతున్నారని మీరు వినగానే వాట్ వాజ్ యువర్ ఇనిషియల్ రియాక్షన్? అంటే నితిన్ గారు తమ్ముడుగా ఐ థింక్ మేము సూట్ అవుతామని నాకు అనిపించింది. నేనైతే ఈ అక్క తమ్ముడు లాగా అంటే కొంతమందికి కొన్ని సెట్ అవ్వవు, పేర్స్ కానివ్వండి, మీరు చూడండి కొన్ని రిలేషన్షిప్స్ కానీ కొన్ని సెట్ అవ్వవు. ఇది అసలు వినంగానే నాకు వచ్చిన రియాక్షన్ అంటే డైరెక్టర్ గారు వేరే అనుకుని, డైరెక్టర్ గారు ఏంటి మీరే డైరెక్ట్ చేసేస్తున్నారు అనుకుంటా అంటారేమో, బట్ ఐఎమ్ జస్ట్ సేయింగ్ అంటే వినంగానే ఫస్ట్ ఇంప్రెషన్ వాజ్ అసలు ఇది పర్ఫెక్ట్గా ఉంటుందేమో కదా అని నాకు లోపల అనిపించింది. ఫస్ట్ ఐ ఫెల్ట్ లైక్ దట్. అలా అనిపించడం కూడా బెస్ట్ అంటే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఫస్ట్ అంటే మేమిద్దరం అక్క తమ్ముడుగా డెఫినెట్గా అవుతాము అని నాకు ఒక లోపల ఫీలింగ్ వచ్చింది. దెన్ అఫ్ కోర్స్ అది క్యారెక్టర్లోకి మారినప్పుడు ఎలా ఉంటుందో అది నెక్స్ట్ థింగ్. బట్ ఈ ఆన్ స్క్రీన్లో ఈ పేర్ ఇలా ఒక అక్క తమ్ముడు పేరుగా బాగుంటారు అని నాకు అనిపించి ఐ వాజ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఓకే, సో ఈ మూవీ కన్ఫర్మ్ అయినప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏ విధంగా ఉండే? సో నేను ఎప్పుడు చెప్పాను మా హస్బెండ్ని ఫ్రెండ్గానే ట్రీట్ చేస్తాను. సో ఇదివరకు కూడా చాలా ఆఫర్స్ వచ్చినాయి, అవి చెప్పేదాన్ని కదా. సో అవి ఏం వర్కౌట్ అవ్వలేదు. సో ఇది కూడా వచ్చినప్పుడు చెప్తే ఓకే ఓకే నెక్స్ట్ది చెప్పి ఎక్సైటింగ్గా ఉంటే అప్పుడు చూద్దాం అన్నట్టుగా మేమిద్దరం పెద్ద సీరియస్గా తీసుకోలేదు ఆ కాల్ని. దెన్ నెక్స్ట్వి చెప్పిన తర్వాత కొంచెం ఇదేదో వర్కౌట్ అయ్యేట్లా ఉంది కదా అన్నట్టుగా అని చెప్తే మా హస్బెండ్ ఏమన్నారంటే ఓకే నీకు వచ్చినప్పుడు ఇప్పటి వరకు నీకు మంచిది రాలేదు, ఇవి ఒకవేళ ఇది మంచిది నీకు వచ్చింది నీకు అంటే నువ్వేం వరీ అవ్వకు, 6 months కాదు కదా, కొన్ని రోజులు అటు ఇటు అయినా కూడా పర్వాలేదు, వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, యూ జస్ట్ గో అండ్ డూ ఇట్. నీకు వచ్చినప్పుడే నువ్వు చేయగలవు, నువ్వు ఆపర్చునిటీ క్రియేట్ చేసుకునే ఈ ఫీల్డ్లో మనం క్రియేట్ చేసుకోలేం, వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోగలం. సో అందుకని యూ షుడ్ డూ దిస్ నౌ, వెదర్ యు ఆర్ రెడీ ఆర్ నాట్, నువ్వు డూ ఇట్ అంతే, ఇది అని అన్నారు. మేము అప్పుడు ఎలా కిడ్స్ కిడ్స్ వాళ్ళు కూడా కూర్చున్నారు, వాళ్ళు కూడా అన్నారు ఏం పర్లేదు మమ్మీ వీళ్ళు డూ, మంచిగా హోంవర్క్ చేసుకుంటాంలే, ఏం ప్రాబ్లం లేదు, మనీ చేసుకుంటాం. వాళ్ళకి ఇప్పుడు హ్యాపీగా ఇప్పుడు ఏది కావాలంటే తినచ్చు. ఇప్పుడు 10 o'clock పడుకో అని ఒక గూర్ఖా లాగా ఒక పర్సన్ ఇంట్లో ఉండరు. అందుకని వాళ్ళు అనుకుని ఉంటారు అబ్బా మాకు విముక్తి దొరుకుతుంది. బట్ ఆన్ అదర్ హ్యాండ్ మా మమ్మీ మళ్ళీ యాక్టింగ్ లోకి వెళ్తుందన్న ఒక థాట్ కూడా వచ్చి ఉంటుంది వాళ్ళకి. డెఫినెట్లీ అండి, వాళ్ళకి అంటే వాళ్ళు ఏమంటారంటే మేము వెళ్తే నువ్వు పంపిస్తావు కదా ఎక్కడికైనా సరే, యూ విల్ సెండ్ అస్, మేము ఏదైనా మంచి సాధించాలని ఎక్కడికైనా వెళ్తే
అలాగే నువ్వు వెళ్ళు, వీఆర్ దేర్ కదా, మేము చూసుకుంటాము, మేము చదువుకుంటాము, ఇది అది అని చెప్పి పంపించారు ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే యా ఇంకేం అంటే కావాలండి. దేర్ ఆల్ అంటే వాళ్ళు అంటే కిడ్స్ ఇప్పుడు జనరేషన్ కూడా ఎలా ఉన్నారంటే దే అండర్స్టాండ్ ఏమవుతోంది అన్నీ. నువ్వు ఇప్పుడు ఇదివరకు మాకేం తెలియదు కదా ఏమవుతుంది ఏం వంట చేశారో కూడా తెలియదు తినే వరకు. ఇప్పుడు వాళ్ళకి అన్నీ తెలుసు. సో వాళ్ళు ఆ ఇదితో చెప్పారనమాట, చెయ్యి యూ డూ ఇట్ అని. ఇప్పుడు కూడా అడుగుతారు, వీఆర్కి ఇన్స్టాలో అన్ని లైకులు పెడుతూ ఉంటారు. ఓకే, నైస్ టు హియర్ దిస్. సో లయ గారు, ఇప్పుడు మూవీ విషయానికి వస్తే మీకు మూవీలో ఎక్కువగా నచ్చిన సీన్ ఏది అని అడిగితే ఏం చెప్తారు? డెఫినెట్లీ ద ఇంటర్వెల్ సీన్ ఉందండి. ఇంకా ఉన్నాయి మంచివి. ఇంట్రొడక్షన్ బాగుంటుంది, తర్వాత ద క్లైమాక్స్ బాగుంటుంది. ఐ థింక్ ఐ లైక్ ఆల్ ఆఫ్ ఇట్. కాకపోతే నాకు ఎక్కువగా నచ్చింది ఏంటంటే ఇంటర్వెల్లో అది చేసేటప్పుడే నేను చాలా ఒక ఫీలింగ్ న్యాచురల్లీ వచ్చినది. అదో తెచ్చి పెట్టుకున్నది కాదు, అది కాదు. వెన్ వీఆర్ డూయింగ్ దట్ న్యాచురల్గా వచ్చిన ఫీల్. సో అది ఫర్ దాట్ రీజన్ నాకు అది ఫేవరెట్. ఓకే, సో మీ క్యారెక్టర్ కాకుండా, ఈ మూవీలో మీ క్యారెక్టర్ కాకుండా వేరే ఏ క్యారెక్టర్ నచ్చిందని చెప్తే ఎవరి క్యారెక్టర్ గురించి చెప్తారు? అయ్యో చాలా అందరివి బాగున్నాయి. ఒక్కటి చెప్పాలి మీరు. ఒక్కటే అయితే వర్షాది. ఓ అవునా, అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందా? వర్షాది అంటే నాకు చేయడం నేను ఒకవేళ ఇఫ్ ఐ హ్యావ్ టు పిక్ అదర్ దాన్ దిస్ ఏదైనా పిక్ చేసుకోమంటే వర్ష క్యారెక్టర్ పిక్ చేసుకుంటాను. అంటే చేయడము కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తను ఏంటంటే కొంచెం షీఈ్ అ ఫ్రెండ్ టు నితిన్ కాబట్టి షీ హెల్ప్స్. తర్వాత మళ్ళీ ఇక్కడ చేస్తుంది అన్ని క్యూరియాసిటీ అన్ని అంటే సో మెనీ థింగ్స్ షీల్ కీప్ ఆన్ టాకింగ్ అనమాట ఫుల్ మొత్తం. సో ఐ డోంట్ నో, ఐ ఫౌండ్ దట్ క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్. సో అది అయితే బాగుండేది. ఓకే, సో ఇప్పుడు ఉన్న జనరేషన్ అంటే సెట్స్ మీద ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు లేడీస్ని చూసుంటారు మీరు. సో వాళ్ళని చూస్తుంటే మీకు ఏమనిపించేది అనమాట? అసలు స్వసిక అని ఇంకొక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి అయితే అసలు మీరు బయట చూసిన దానికి సినిమాలో అయితే అసలు టోటలీ డిఫరెంట్. అసలు అమ్మాయి ఎక్స్ప్రెషన్ పెడితే కూడా అమ్మో ఎంత భయం వేస్తుందో, ఎంత పీస్ఫుల్గా ఉండే మనిషో. అసలు ఈ అమ్మాయి అలా చేస్తుందా, అసలు హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అంత ఇదిగా మారిపోయింది యాక్చువల్లీ. అది అమ్మాయి గ్రేట్నెస్. షీ రియలీ డిడ్ వెరీ గుడ్. అంటే ఆ గెటప్ వేసుకోగానే అమ్మో ఈ అమ్మాయి వస్తుందా అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. బట్ షీ వెరీ వెరీ స్వీట్ పర్సన్ అమ్మాయి. సో అమ్మాయి ఒకటి. అండ్ దెన్ సప్తమి గౌడ కూడా మీరు చూసారు కదా ఆల్రెడీ కాంతారాలో షీ డిడ్ ఇట్. సో ట్రెడిషనల్గా ఇదిగా అండ్ ఒక విలేజ్ గర్ల్గా చాలా బాగా చేసింది. తను కూడా చాలా బాగా చేస్తుంది. సో తను బాగా చేసింది. అండ్ అఫ్ కోర్స్ డైరెక్టర్ గారి డాటర్, నా డాటర్గా చేసింది దీత్య అమ్మాయి. తను యాక్చువల్లీ షీ హాజ్ అ లాట్ ఇంపార్టెంట్ రోల్ తనది కూడా. సో తను బాగా చేసింది. మొత్తం ఉమెన్ పవర్ అంతా సెట్ మీద ఉంది. అందరూ ఉమెన్ అనమాట. సో పాపం నితిన్ గారు ఒక్కరే అయిపోయినట్టున్నారు, డైరెక్టర్ గారు నితిన్ గారు. ఓకే, సో ఇప్పుడు మూవీ గురించి ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకోవాలంటే, అంటే సెట్స్ మీద ఇంతమంది ఉంటే ఆబ్వియస్గా ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగే ఉంటుంది. సో అలా గుర్తుండిపోయే ఇన్సిడెంట్ ఏమైనా ఉందంటారా? అంటే అండి లాట్ ఆఫ్ థింగ్స్ అంటే గుర్తుండిపోయే అంటే మేబీ ఆ ఫారెస్ట్ షూట్ ఫారెస్ట్ షూట్లో గుర్తుండిపోయేది ఏంటంటే ద అంటే డిఫరెంట్ టెంపరేచర్స్, డిఫరెంట్ టైమ్స్లో వెళ్ళాం. ఒకసారి గ్రీన్గా ఉంది, ఒకసారి బ్రౌన్గా ఉంది, ఒకసారి ఫాలింగ్ లీవ్స్ పడిపోయి ఉన్నాయి. అలా ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంది. అండ్ వీ ఎంజాయ్డ్ ద అంటే బ్యూటీ, సీనిక్ బ్యూటీ అవన్నీ ఎంజాయ్ చేసాము. అవి కాకుండా అండ్ వీ స్పెండ్ సో మచ్ ఆఫ్ టైం. కాకపోతే ఏంటంటే షూటింగ్ ఎక్స్పీరియన్స్ వాజ్ మెమరబుల్ డెఫినెట్గా అందరికీ. మాకు తర్వాత కాకపోతే వీ ఆల్సో వర్క్డ్ వెరీ హార్డ్ అండ్ అందరూ, దెర్ ఇస్ నో ఎక్సెప్షన్, ఎవ్రీబడి వర్క్డ్ హార్డ్. నేను మాకు ఎన్ని దెబ్బలు తగిలాయో అది పరిగెత్తడం. అండ్ నేను అసలు ఆల్మోస్ట్ సినిమా మొత్తం చెప్పులు లేకుండా పరిగెత్తాలి. లేకుండా అది ఎప్పుడు నేనేమో బార్గెయిన్ చేస్తాను. సార్ ఇప్పుడు కనిపించేదేమో సార్, నేను చెప్పులేసుకునే కాళ్ళు పిచ్చి నొప్పులు వస్తాయి, అది పరిగెట్టాలి. అవేమో రాక్స్ ఆర్ వెరీ షార్ప్
అండ్ నాది స్కిన్ ఇస్ వెరీ లైట్, అసలు ఒకటే లేయర్ ఉంటుందేమో నాకు డౌట్. చాలా challenges face చేశారు మీరు. సో అవేమో తగులుతూ ఉండేవి, అన్ని దెబ్బలే, అసలు నాకే కాదు అందరికీ దెబ్బలు, అందరూ పడిపోయి అందరూ ఇంకా రూమ్కి వెళ్ళేసరికి ఇంకా అంతా పడిపోయే వాళ్ళం అంతే. బట్ అందరూ కూడా పని చేసేదే బెస్ట్ అవుట్పుట్ కోసం కాబట్టి అవునవును. ఇన్ ది ఎండ్ అందరికి ఆ సాటిస్ఫాక్షన్ ఉంటే చాలు. సో లయ గారు, మీరు అప్పట్లో వర్క్ చేసేటప్పుడు ఈ ప్రమోషన్ హడావిడి, ఈ ట్రైలర్ లాంచ్, టీజర్ లాంచ్, అప్పుడు ఇలాంటివి మోస్ట్ ఉండకపోవచ్చేమో. లేదు. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? అంటే అప్పుడు సెట్స్ మీద కానీ, ప్రమోషన్ విషయంలో కానీ, ట్రైలర్ ఈ టీజర్ విషయంలో కానీ, ఇస్ దర్ ఎనీ డిఫరెన్సెస్, మేజర్ డిఫరెన్సెస్ ఏమైనా? డెఫినెట్లీ అండి, యాక్టింగ్లో డిఫరెన్సెస్ ఉన్నాయి, టెక్నికలీ సో మచ్ డెవలప్డ్, అండ్ ఆల్సో కంఫర్ట్ వైజ్ చాలా చాలా బెటర్. వీఆర్ ఎంజాయింగ్ దిస్ నౌ. సో ఇవన్నీ కూడా పక్కన పెడితే ప్రమోషన్స్, లైక్ యూ సెడ్, ప్రమోషన్స్ కూడా ఏంటంటే మేము ఇంటర్వ్యూలు ఇచ్చేవాళ్ళం, లేకపోతే ప్రెస్ మీట్లో మాట్లాడేసేవాళ్ళం. ప్రెస్ మీట్లో అందరూ వాళ్ళ ఓన్గా రాసేసుకునేవాళ్ళు, ఆర్ ఫోన్ ఇంటర్వ్యూస్ ఇస్తే వాళ్ళు రాసేసుకునేవాళ్ళు మ్యాగజైన్స్కి, వాటికి మ్యాగజైన్స్కి కవర్ పేజీలు ఏవేవో అలాంటివి ఉండేవి. కొన్ని ఫోటో సెషన్స్ చేసి ఫోటోలు ఇస్తే సరిపోయేది. మ్యాక్సిమం ఏమైనా ఉంటే థియేటర్, అన్ని థియేటర్స్కి వెళ్ళేవాళ్ళం, మెయిన్ సెంటర్స్కి. సో లైక్ వైజాగ్ టు విజయవాడ, విజయవాడ టు ఇలా వరంగల్, అలా వరంగల్, హైదరాబాద్, అలా ఏదో వాళ్ళ రౌట్ ఏదో ఉండేది, ఆ రౌట్లో వెళ్ళేవాళ్ళం. సో అక్కడ థియేటర్లో అందరితో మాట్లాడేవాళ్ళం. దట్ ఈస్ ద ప్రమోషనల్ థింగ్. అండ్ ఏంటంటే మాకు ఆడియో లాంచ్ ఉండేది. దెన్ ఏంటంటే 100 days సెలబ్రేషన్, 100 days, 150 days, 175 days ఇలా షీల్డ్స్ వచ్చేవి. షీల్డ్స్ నాకు ఇప్పుడు ఇంకా 100 days ఉంటే అది చూస్తూ ఉంటాను అనమాట. 100 days ఇప్పుడు ఎక్కడ 100 days ప్లాటినం డిస్క్లు, డబల్ ప్లాటినం, ఇలా ఇలా అంటే ఆడియోకి కూడా ఇలాగ ఫంక్షన్. దట్స్ హౌ ఇట్ యూస్ టు బి బిఫోర్. ఇప్పుడు ఏంటంటే ఇన్ని ఇంటర్వ్యూలు అవన్నీ లేవు. ఇప్పుడు ఇంటర్వ్యూలో ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా వచ్చింది. సో మనం ఏమైనా బై మిస్టేక్ ఏదైనా చెప్పామంటే కూడా కొన్నిసార్లు విల్ గెట్ ఇన్ ట్రబుల్. సో ఫైనల్లీ తమ్ముడు మూవీ గురించి వాట్ యు హ్యావ్ టు సే టు పీపుల్? తమ్ముడు గురించి అంటే అండి, ఇది బెస్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఫిలిం. మీరు చూస్తారు, ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ద ఫిలిమ్స్. అంటే ఇలాంటి ఫిలిం ఇంకొకటి నేను చెప్పాలంటే కూడా కొంచెం, అంటే నేను ఎక్కువ పెద్ద చూడను కాబట్టి నాకు కూడా కంపారిజన్కి వేరే ఫిలిం చెప్పడం అంత ఈజీ కాదు. సో ఇది మీరు తప్పకుండా చూడాలి, ఇట్ విల్ బీ వెరీ నైస్. అందరు క్యారెక్టర్స్ కూడా ఊరికనే అయితే పెట్టలేదు, దెర్ ఈస్ అ రీజన్ వై దే ఆర్ దేర్. అండ్ ఎవ్రీబడీస్ పర్ఫార్మెన్సెస్, మీరు క్యారెక్టర్స్ చూస్తారు, అక్కడ ఎవరు ఆర్టిస్ట్ని చూడరు. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. అంత ఎక్స్ట్రీమ్లీ నైస్. మీరు చూసిన తర్వాత యూ విల్ నాట్ రిగ్రెట్. ఓ ఓకే. సో అంత స్ట్రాంగ్గా మీరు చెప్తుంటే మేము కూడా అంత స్ట్రాంగ్గా బిలీవ్ చేసి మూవీ పక్కా చూస్తామన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ లయ గారు మా స్టూడియోకి వచ్చినందుకు, మూవీకి సంబంధించి చాలా మంచి మంచి విశేషాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీరు అన్నట్టుగా 100 days సెలబ్రేషన్ అవార్డ్ మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ అట్ ది సేమ్ టైం ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారుగా, తమ్ముడు మూవీకి సంబంధించి బిట్స్ అండ్ పీసెస్లో చాలా విశేషాలు తెలుసుకుందాం. అయితే వీళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉండబోతుంది, మూవీ స్టోరీ ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలంటే July 4th పక్కా థియేటర్స్కి వెళ్ళి చూడాల్సిన మూవీ ఇది. దిస్ ఇస్ శివాని సైనింగ్ ఆఫ్. బాయ్.